సమయం అవుతుంది కనుక త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అమ్మింగ్ వస్తుందా? నేరుగా మన వాక్య సందేశంలోకి వెళ్ళి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడవలసినటువంటి ఒక చక్కటి సందేశాన్ని మనం ఈరోజు విని త్వరగా ముగింపు వెళ్ళిపోవడం. గడిచినటువంటి గత ఒక నెల 2 రోజులకి కొన్ని వారాలుగా క్రీస్తు ప్రేమను గురించినటువంటి సందేశాలు వింటూ వచ్చాం. అందుకోసం క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడవుడు. క్రీస్తు ప్రేమను గురించినటువంటి సందేశాలు గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతూ వచ్చాం, వింటూ వచ్చాం. దేవుడు తన ఆత్మ ద్వారా బలపరిచినటువంటి సందేశం. ఇక 2024 చివరి నెల 2వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఇక ఈరోజు మనం వినబోతున్నటువంటి చక్కటి సందేశం పిల్లలు రాసుకోండి. చదువుకున్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు నోట్బుక్ పెన్ను మీరు కూడా తెచ్చుకోవాలి ప్రతి వారం. రైట్. ఇక ఈరోజు మనం వినబోతున్నటువంటి సందేశం దేవుడు పెంచిన మనుషులు. దేవుడు పెంచిన మనుషులు. దేవుడు పెంచాడా లేక మా అమ్మ నాన్న పెంచారండి, మా తాతయ్య ముత్తాత పెంచాడు, మా అమ్మమ్మ నాయనమ్మ పెంచారు, లేదు నాకు నేనే పెరిగిపోయాను, నన్ను ఎవరు పెంచలేదు. ఎవరు పెంచారు అని ఎవరన్నా అడిగినప్పుడు వారి నోట వచ్చే మాట ఏంటంటే నా తల్లిదండ్రులు పెంచారు, మా తాత పెంచాడు, మా అమ్మమ్మ పెంచింది, వాళ్ళు పెంచారు, వీళ్ళు పెంచారు. అంటే ఈరోజు ఎవరిని అడిగినా వారి నోట వచ్చే మాట ఇదే, నేను ఎవరు పెంచారు, ఎవరో పెంచారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేసినా దానికి పబ్లిసిటీ. నేను వాడికి అన్నీ ఇచ్చానండి, వాడు పెంచానండి, ఆడపిల్లైనా మగపిల్లడు ఎవరైనా కావచ్చు, నేను పెంచాను కనుక ఈరోజు వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళారు. నేను సహాయం చేశాను కనుక ఈరోజు వాళ్ళ ఉన్నత పరిస్థితుల్లోకి వెళ్ళారు. కారణం ఎవరంటే నేనే. నేను 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 వాళ్ళు ఎలాంటి చిన్న సహాయం చేసినా 10 మందికి పబ్లిసిటీ. నేను సహాయం చేశాను, నేను చేయబట్టి ఈరోజు ఇంత ఎదిగాడు, లేదా ఇంత ఎదిగిందానే. ఆ కుటుంబం ఈరోజు అభివృద్ధి అవ్వడానికి గల కారణం నేనే. ఓకే. ఇక ఏ నోట విన్నా, చిన్నపిల్లల్ని అడిగినా, పెద్దవారు అడిగినా, ముసలి వారిని అడిగినా, ఎవరిని అడిగినా వారి నోట వచ్చే మాట ఏంటంటే నా తల్లిదండ్రులు పెంచాను. ఇక వాక్యంలోనికి వెళ్ళి మనం దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఏమన్నారు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, చెవియొక్కుము. నేనేం చేశాను? పిల్లల్ని పెంచాను. పెంచి పాయింట్ క్యాచ్ అండర్లైన్ చేసుకో. పెంచి. గొప్పవారు అంటే ఏముందండి? 10 లక్షలు అప్పు చేస్తే గొప్పవాళ్ళు, ఒక 50 లక్షలు అప్పు చేసుకుంటే గొప్పవాళ్ళు మనమే. ఒక 5-10 లక్షలు ఉంటే గొప్పవాళ్ళమే. అప్పు చేసేవచ్చు, కష్టపడక్కర్లే. ఒక 20 లక్షలు అప్పు తీసుకున్నాం అనుకోండి, లగ్జరీ కారు, అడాకుడి, బిల్డప్. ఒక 20 లక్షలు అప్పు చేస్తే గొప్పవాళ్ళు మనమే. ఆ పదాన్ని పక్కన పెట్టి నేను పిల్లలను పెంచి అండర్లైన్ చేసుకోండి. పిల్లలను పెంచి దేవుడు పెంచాడా? లేదు మనల్ని మనమే పెంచుకున్నామా? మనల్ని ఎవరైనా పెంచారా? లేదు మనంతటా మనమే పెరిగిపోయామా? పెంచబడుతున్నామా? దేవుడు అంటున్నమాట, నేను పిల్లలను పెంచి
ఏం పెంచాడు? ఎలా పెంచాడు దేవుడు? దేవుడు పెంచాడా మనల్ని? ఈ మానవ కోటిని దేవుడు పెంచుతున్నాడా? సర్వలోక ప్రజలను దేవుడు పెంచుతూ ఉన్నాడా? అవును, దేవుడు పెంచుతాడు. ఎలా పెంచాడు? ఈరోజు భూమి మీద మనిషి లేదా ఒక రైతు కానివ్వండి, సాధారణ మనుషులు కానివ్వండి, పంటలు వేస్తూ ఉంటారు. పంటలు వేసేటప్పుడు ఆ పంటలు, అది ఏ పంట అయినా సరే, ఒకవేళ సపోజ్ ధాన్యపు పంట, వరి, ధాన్యపు పంట వేసేటప్పుడు, వరి నాట్లు వేసేటప్పుడు, ఆ వరి నాట్లు వేసేటప్పుడు, వరిని పండిస్తున్నప్పుడు, ధాన్యాన్ని పండిస్తున్నప్పుడు రైతు వేసేది ఒకే గింజ, ఒక గింజ. అతను తీసుకుని వచ్చి హాలు ఏం చేస్తారంటే, ఒక బస్తా కానివ్వండి, ఒక అరబస్తా, పావు బస్తా, లేదా కొన్ని కేజీలు, కిలోలు, దానిని మొత్తం మీద నారుగా చేసి వాళ్ళు ఏం చేస్తారు రైతులు అంటే చల్లుతూ ఉంటారు. ఆ మట్టిలో చల్లినప్పుడు రైతు వేసింది ఒక గింజే, అది ధాన్యపు గింజ. ఆ గింజ వేయగా అనేది మట్టిలో పడి అది ఎదిగిన తర్వాత, ఎదుగుతున్నప్పుడు ఎదుగుతూ 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 ఎదిగిన తర్వాత, తయారవున తర్వాత ఆ ఒకే వడ్ల గింజలో నుండి కొన్ని వందల గింజలు వస్తాయి, కొన్ని వేల గింజలు వస్తాయి. అది వరి గింజ ఉన్నవండి, అది మిరప గింజ ఉన్నవండి, మిర్చి మిరప గింజ, ఒకే గింజ, కంటికి కనిపించదు, చిన్న గింజ. దాన్ని తీసుకొచ్చి నారుమడిగా వేసి దాన్ని మరలా పీకి పట్టుకెళ్ళి వేస్తాం, ఒక గింజే. అది చెట్టు అయ్యి ఎలాగలాగలాగలా ఎన్ని మిర్చి మిరపకాయలు ఎన్ని ఉంటాయో, చాలా కాయలు కాస్తారు. ఒక మొక్కజొన్న వాళ్ళు వేసేది ఒక గింజ. ఆ గింజ వేయగానే అది ఎదుగుతుంది, ఎదిగి 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 రెండో మూడో ఒకటో కండెలు వస్తూ ఉంటాయి. మొక్కజొన్న కండి, ఆ కండిలో ఎన్నో గింజలు. ఇలా ఒక వేరుశనగ ఒక గింజ. ఆ గింజ తీసుకొచ్చి నేలలో వేస్తాడు, అది ఇసుకలో చక్కగా అన్ని కాయలు వేస్తాడు మట్టిలో. మనం వేసింది ఒక గింజ. ఇన్ని కాయలు ఎలా వచ్చాయి? వేరుశనగ కాయలు. అది జొన్న గింజ అయినా, అది వేరుశనగ గింజ అయినా, వరి గింజ అయినా, అది మిరప గింజ అయినా, అది కంది గింజ అయినా, అది ఏ గింజ అయినా మనిషి వేసేది ఒక గింజే. కానీ ఆ ఒక్క గింజకు ఎన్ని వందల వేల గింజలు వస్తున్నాయి. కారణం ఏంటి? నా పిల్లల్ని పెంచాలి, నా పిల్లలు ఆకలిగా ఉండకూడదు, వారు కడుపు నిండా ఆహారం తినాలి, వారిని నేను పెంచాలి. ఎన్ని గింజలు ఎన్ని గింజలు ఎన్ని గింజలు. ఇక తోటకూర, గోంగూర, పచ్చల కూర, ఇంకా చెప్పండి కొంచెం, మసాలా కూర, కొత్తిమీరు, ఆ మీరు, ఈ మీరు, అయిపోయింది చెప్పండి. బా ఎన్ని ఎన్ని ఆకుకూరలండి. ఇక మన వాళ్ళు ఎంతవరకు ఎదిగారంటే నవధాన్యాలు బేసిక్గా. ఇక తర్వాత లేవేచ్చి గన్నేరు పప్పు ఉంది. మాకు గన్నేరు పప్పు కావాలంటున్నారా? ఒకసారి ట్రై చేయండి, తింటే చచ్చిపోతారండి. ఎవరు చనిపోరా? మీరు చూసారా? పప్పుల్లో నవధాన్యాలు బేసిక్గా. నవధాన్యాల దగ్గరికి వచ్చి ఆగిపోయింది మానవ సమాజం. నవధాన్యాలు తీసుకెళ్ళి గోతులేస్తాం. ఎందుకని ఆయన అలా ఉండాలి నా జీవితం. అక్కడ వరకు ఎదిగింది క్రైస్తవ సమాజం. నవధాన్యాలు. మరి మిగిలిన పప్పులు గన్నేరు పప్పు, ఆ పప్పు, ఈ పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఎవరికి ఇచ్చారమ్మా? ఒక్క గింజ మనిషి నాటుతుంటే వందలు వేల గింజలు ఎలా వస్తున్నాయి? తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, ఆ పాకు, ఈ పాకు, ఆకుకూరలు, కూరగాయలు, ఇవన్నీ ఒక గింజ వేస్తే మరలా ఒక గింజ ఇస్తే
నా పిల్లలు కడుపు నిండదని గుర్తించిన దేవుడు వందల వేల గింజలు పంటను పండించుకుని బస్తాలు బస్తాలు కూడబెట్టుకుని లక్షలు సంపాదించుకుంటున్నటువంటి ఈ మానవ జాతికి తెలియదా నిన్ను పెంచేది ఎవరో? తెలియదండి. దేవుడు పెంచిన మనుషుడు. దేవుడు పెంచుతున్నాడా? మా నాయనమ్మ పెంచిందండి చిన్నప్పటి నుంచి బాగా పెట్టి. మరి ఆ నాయనమ్మని ఎవరు పెంచారు? ఆ నాయనమ్మని ఎవరు పెంచారు? ఆ అమ్మమ్మని ఎవరు పెంచారు? ఆ తాతయ్యని ఎవరు పెంచారు? వాళ్ళని ఎవరు పెంచారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పెంచారు? ఆదాము మొదలుకుని నేటి వరకు వేల కోట్ల మంది తిన్నారు. బాగా తిని 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 పోయారు. అప్పుడు తిన్నారు, ఇప్పుడు తిన్నారు, తింటానే ఉంటారు. ఎవరు పెంచారు? ఆలోచించండి. దేవుడు పెంచుతున్నాడా? ఎన్నిచ్చి పెంచాడు? ఏమేమి ఇచ్చి పెంచుతున్నాడు? ఆహారం ఇచ్చాడు, ఆకుకూరలు ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు, పప్పు దినుసులు ఇచ్చాడు, ఎన్ని ఫలాలు ఇచ్చాడు, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళు, ఎన్ని ఎన్ని ఎన్నండి లెక్క పెట్టారు మీరు ఏనాడైనా? కడుపు నిండా తింటాం ఫుల్గా. తినేసిన తర్వాత బేవ్ అయిపోయిందా? అయిపోయింది. దేవుడితో పని లేదా? లేదు. కడుపు నిండా తిన్న తర్వాత జరిగేది ఏంటంటే దేవుడు లేడు, దేవుడు లేడు. నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, కూడబెట్టాను, పీకలాగా తిన్నాను. అంతేనా? ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనుకోండి, ఒక 2 మెతుకులు గిన్నెలో పెట్టి 2 అన్నం తిను. ఎప్పటి వరకుని? కడుపు నిండే వరకు తిను. ఎన్ని మెతుకులు? 2. కొంచెం అందులో ఏ చారు వేసి ఒక 5 మెతుకులు తిను బాబు, కడుపు నిండా తిను. ఇదేంటి కంచంలో ఏం కనపడతలేదు? ఏమో ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి 2 మెతుకులు 5 మెతుకులు కడుపు నిండుతాయా? చారు, బా చారులో రకాలు, అందులో మసాలాలు, అందులో దినుసులు, రకరకాల టేస్ట్లు, రుచులు. ఎక్కడిది? సారులు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి అమ్మ. తల్లులు, అభిరుచులు కలిగిన తల్లులు. పప్పు సారు, శనగపండు సారు, ఉలవ సారు, బెల్లం సారు, మిరియాల సారు, గసగసాల సారు, ఇంకా ధనియాల సారు. కొంతకాలంలో పోతే ఎగరేస్తున్నారు పంట, ఆ ఆకులతో కూడా చేసేసి ఉన్నారు, పొగాకు ఆకులు. అన్ని సార్లే. ఎన్ని సార్లా? ఎన్ని బాగా తిని ధాన్యం అన్నీ కూడబెట్టుకొని అన్ని పప్పులు దాచుకొని చక్కగా తిని నేను పెంచాను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము మొదటి వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము మొదటి వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఎవరు ఈ ప్రజలు అంటే బిడ్డలు. బిడ్డ అనేటువంటి పదం ఎవరు పడితే వాళ్ళు వాడరండి. ఈ పదాన్ని ఎక్కువ తెలంగాణ వాళ్ళు బాగా వాడతారు. బిడ్డ అనేటువంటి పదం తెలంగాణ ఏరియాలో ఎక్కువ, ఆ రాష్ట్రంలో బాగా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఏది బిడ్డ? బిడ్డ అనేటువంటి పదం మనం ఎవరిని పడతారో ఉపయోగించమండి. కనాలి. మనం కన్నటువంటి కూతురు కొడుకు, మన కడుపున వచ్చినటువంటి పిల్లల్నే బిడ్డ. బిడ్డ అనేది ఎంత మంచి పదం అంటే బిడ్డ. నా బిడ్డ అండి వాడు, నా కొడుకు వాడు, నా కూతురు, నా బిడ్డ. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవ కోటి ప్రపంచ ప్రజలు ఎవరు అంటే యెహోవాకు బిడ్డలు. బిడ్డలు బిడ్డలు. మరి బిడ్డ అయితే ఏం చేయాలి? వేరే వాళ్ళ కోసం మనం ఆలోచించాం, ఇతర పిల్లల కోసం మనం పట్టించుకోం. మన బిడ్డలు గనక, మన పిల్లలు గనక వాళ్ళ కోసం మనం ఆలోచన చేస్తాము. నా బిడ్డ కొరకు ఏదో ఒకటి కూడబెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, కష్టపడాలి, వాడిని చదివించాలి, మంచి ప్రయోజకుడిని చేయాలి, మంచి జాబు రావాలి,
వాడు ఆరోగ్యంగా ఉండాలి. ఉదయాన్నే లేచిపోతాడు. నా బిడ్డకు త్వరగా టిఫిన్ తయారు చేయాలి, వాడికి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, స్నాక్స్, ఈలోగా అది ఇది మొత్తం వెరైటీలు నా బిడ్డలు వచ్చేస్తారు, స్కూల్లో వచ్చేస్తారు, వాళ్ళకి తయారు చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎన్నో సమకూరుస్తారు, అన్నిటినీ సిద్ధపరుస్తారు. అది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి. నా బిడ్డలు కష్టపడకూడదండి. నా బిడ్డలు ఎప్పుడూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. వాళ్ళ కష్టం అంటే తెలియకూడదు. అవసరమైతే నేను కష్టపడినా పర్లేదు. అలా చేసి ఈరోజు గాలి కుదిరేసారు. భయభక్తి లేకుండా ఈరోజు తల్లిదండ్రులు చేసి తప్పులండి. మనం ఏంటంటే వేరేగా ఆలోచించుకుంటాం. నా పిల్లలు కదా, నా కొడుకు కూతురు వాళ్ళు కష్టపడకూడదు, మా కుర్చీలు లేకపోతే బయట కుర్చీలు ఉంటే లోపలికి వేసేసుకుంటాం. వెళ్ళామా డిసి కొన్ని కుర్చీలు లోపడే. మన పిల్లల కోసం మంచి ఆలోచన కలిగి ఉంటాం. నా బిడ్డ ఉన్నత పరిస్థితుల్లోకి వెళ్ళాలి, వాడు బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, పేరు తెచ్చుకోవాలి, వాడు కష్టపడకూడదు. కష్టపడకపోతే అలాగే. ఇదే కదండి తల్లిదండ్రుల ఆలోచన. ఎవరి పట్ల? బిడ్డల పట్ల. నా బిడ్డ. దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవాకు మీరందరూ బిడ్డలు. మరి ఈ బిడ్డలకు ఏమైనా తక్కువ వస్తుందేమో, ఆకలితో అలమటిస్తారేమో, వీళ్ళు ఆహారం కోసం బాధపడతారేమో అని దేవుడు ఎన్ని రకాల ఆహారాలు ఇచ్చాడు మనం విన్నాం. ఎన్ని గింజలు, ఎన్ని ధాన్యాలు, ఎన్ని ఫలాలు, ఎన్ని ఆకుకూరలు, ఎన్ని కూరగాయలు. ఇది ఒక్కొక్కటి పరిశీలన చేయండి. ఏంటి ఇన్ని అవసరమా మన కడుపుకి? ఒక వెరైటీ అయితే సరిపోదని 10 రకాల వెరైటీలు, 10 రకాలు వేయాలి. ఎందుకంటే గిన్నె నిండా రకాలు కనపడాలి. ఎన్నెందుకు మనకి? ఒక రకం తింటే సరిపోదా కడుపు నిండడానికి? లేదు. నా బిడ్డలకు మంచి వెరైటీస్ కావాలి, అన్నీ కావాలి, రకరకాల ఆహారం కావాలి. వీటన్నిటిని నేను ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. బిడ్డలు కదా. ఇక కూరగాయలు, పప్పు దినుసుల కొరకు, ఆకుకూరల కొరకు మాట్లాడుకున్నామండి. ఇక అక్కడతో ఆగిపోవచ్చుగా. మళ్ళీ బిడ్డలని దేవుడు ఏం చేశాడంటే గేదెనిచ్చాడు. గేదెలు ఇదెందుకు నాయన? ఆవులు ఇచ్చాడు. ఈ ఆవులు ఎందుకు, గేదెలు ఎందుకు? నల్లటి గేదెలు సరిపోతుందిగా, మళ్ళీ ఆవేంటి? ఇందులో పాలు మళ్ళీ రకాలు మారుతాయి. గేదె పాలు వేరు, ఆవు పాలు వేరు. దాని రంగు రుచి వేరు, దీని రంగు రుచి వేరు. ఇక గేదెలు ఇచ్చాడు. గేదెలు ఎందుకు నాయనంటే బాగా పెంచుకున్న తర్వాత వాటి పాలు మనకి కావాలి. ఆ పాలు పెరుగు అవ్వాలి, పెరుగు మజ్జిగ అవ్వాలి, మజ్జిగ వెన్న అవ్వాలి, నెయ్యి అవ్వాలి. అంటే మనిషికి ఏదైనా సరిపోదు. ఎందుకు ఇన్ని రకాలు? ఇక గేదె పాలు, ఆవు పాలు, వీడు రెండింటికి వచ్చేటువంటి పాల పదార్థాలు ఈ మధ్య కంపెనీ కూడా తయారు చేసేస్తున్నాడు. అన్ని పనికి మన డూప్లికేటే. న్యాచురల్ పాలు, ఒరిజినల్ పాలు దొరకట్లేదు. కల్తీ. కొన్ని ఈ పాలు ఏమైనా కొనుక్కు తెచ్చుకుంటారంటే మనుషులకి కష్టపడకూడదు. అంత హైబ్రిడ్ కొద్ది దగ్గర ప్యాకెట్. నాకు అసలు మహా చిరాకండి. ప్యాకెట్ పెరుగన్నా, ప్యాకెట్ పాలు ఎక్కడికెళ్ళి చెప్తాను, ఇది ఏ పెరుగు, ప్యాకెట్ పాలు వద్దు. అవసరమైతే ఆ పెరుగు వేసుకోవడం మానేస్తా. నాకు ఇష్టం ఉండదండి. అది తినకూడదండి, ఆరోగ్యం పాడైపోతుంది. కల్తీ, అంత కల్తీ. లిక్విడ్ ఏముండదు అందులో, గడ్డి. వాడు దేవుడు చేశాడు కదా గేదె, ఆవు. ఆ పాలు తీసుకొచ్చిగా రూపాయి డబ్బులు ఎక్కువైనా తెచ్చుకోండి, చక్కగా కాల్చుకోండి, తోడుపెట్టుకోండి, తినండి. ఆరోగ్యం అండి. మజ్జిగ తాగండి, పెరుగు తాగండి. శరీరానికి ఎంత మంచి ఆరోగ్యం తెలుసా? ఇది ఎన్నో ప్యాకెట్ తెచ్చే బాబు, ప్లేటు 4 ప్యాకెట్లు, 10 ప్యాకెట్ చెక్కగా ఉంటుందంట. ఆ చెక్కలోనే ఉంది బాగా విషం, చెక్కగా. మనిషికి నచ్చదండి దేవుని వల్ల ఎలాంటి మాటలు మనుషులకు నచ్చవు. హైబ్రిడ్. గేదెనిచ్చాడు, ఆవునిచ్చాడు, వాటి నుంచి వచ్చే పాలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని. ఇక ఆ గేదెని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. దాని మాంసం, దాని పాలు, దాని చర్మం. ఇక వీటిని పక్కన పెట్టి తర్వాత మరలా మనకి మటన్, మేక,
ఏమంటే ఈ కనీసం ఈ మేకని కూడా వదులుతారంటే వదలండి. మేక మాంసం, మటన్, దాని మాంసం, మరలా తలకాయ, బోటు, పేగులు కూడా వదలరండి. సీరేసి పేగులు, అయ్యి బాబోయ్ ఏం మనుషులండి బాబు. పేగుల కూర ఒకటి, బోటి కూర ఒకటి, తలకాయ కూర ఒకటి, కాళ్ళు ఒకటి, శాతం పిండా కూడా ఒకటి. ఎన్ని రకాలు, ఏంటి మేకని ఇన్ని రకాలుగా తినేస్తున్నారా? దాని చర్మం ఉపయోగపడుతుంది. ఏంటండి అంటే మనిషికి సరిపోవట్లేదా? కడుపు నిండట్లేదంటే నిండట్లేదు. ఎన్ని రకాలు తిన్నా, పేగులు తిన్నా, తలకాయ తిన్నా, కాళ్ళు తిన్నా, బోటి గోంగూర. అబ్బా, మన బ్రాహ్మణ గుడి వెళ్ళాం. అయ్యగారు గోంగూర ఏమంటారు అన్నారు. బాబు గోంగూర నేను తిన్నాయా, నాకు ఇష్టం ఉండదు అన్న. సరేలేండి, కోడిగుడ్లు లేని వండవాయి బాబు, ఎదుకొచ్చిన వాడు. గోంగూర మళ్ళీ దీనికి కలుపు, పేరు మళ్ళీని. అంటే ఇవన్నీ తిన్నా కడుపు నిండట్లేదా? ఏంటండి, ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, మళ్ళీ స్నాక్స్, ఆ గడ్డి ఈ గడ్డి, ఇన్ని రకాల గడ్డలు ఉన్నాయి. ఈ అన్ని గడ్డిలు ఎక్కడివి అంటే, ఈ ఆహార పదార్థాలు ఈ రకాలు ఎక్కడివి అంటే దేవుడు నీకు నాకు ఈ సర్వ మానవాళ్ళకి ఇచ్చి పెంచుతున్నాడు. పెంపకం ఆశ్రమాలు ఇవి కాదు. మేము పెంచేసామంటే వీళ్ళందరినీ వృద్ధాశ్రమంలో పెట్టేసి అలాగే పెంచారు. మీరు పెంచారా? మనం పెంచామా? మనం ఏం చేస్తాం? మన వల్ల ఏమవుతుంది? ఒక వెంట్రుక తెల్లగా నేను నల్లగా నేను చేయలేము. మనం మనుషులు కదా. దేవుడిచ్చిన దాని మీద మాత్రం బిల్డప్, దేవుడిచ్చిన దాని మీద మాత్రం అథారిటీ, నాయకత్వం. ఏమండి, మేఘనిచ్చాడు దేవుడు, గేదెలు ఇచ్చాడు, ఆవులు ఇచ్చాడు, పాలు ఇచ్చాడు. ఇక్కడ అయిపోయా. కోడట, కోళ్ళు ఎన్ని రకాలు? నాటుకోడి, పారకోడి, బాయిలర్ కోడి. ఈ మధ్య అదొక రకమైన కోడి వచ్చింది. దాన్ని చూస్తుంటే భూమి కదిలిపోయేలాగా అనిపిస్తుంది. అది బొనకోడి, జిన్నుకోడి, గిన్నుకోడి, ఇంకా కొన్ని కోడి చెప్పండి మీరు. నిప్పుకోడి, మొత్తం మీద కీర్తనగా పెంచుతున్నారు. ఇదే నిప్పుకోడి. పాములు రాకుండా ఉంటాయి, కాపలా అంటారు. మరి ఎందుకంటే పైడి బాగా అన్ని పాములే. మొన్న మేనల్లో సువార్త కూడా కడితే నెల కూర్చున్న వెనకాల జరుపుకుందని ఎంత ఉంది. అది నా వెనకాల కుర్చీ బాగా నేను చూడలేదు. ఝాన్సీ గారు చూసి ఆవిడ వచ్చేసరికి పాము వెళ్ళిపోయింది. నా వెనకాల నుంచి వెళ్ళింది పాము ఎంత ఉందంట. మరి ఆవిడ సడన్గా చూసింది. అమ్మా, మొత్తం మీద మీరు జున్నుకోడి పెంచినా పాములు పోవట్లేదు. గిన్నె కోడి, జున్ను కోడి, ఇది ఎందుకంటే అవి కాపలా కాస్తాయి, గుడ్లు పెడతాయి. ఇందులో ఈ కోళ్ళు, ఇన్ని రకాల కోళ్ళు. నాటుకోడి, ఈ కోడితో పాటు ఏమండి గుడ్లు. ఇప్పుడు గేదె సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడుతుంది? 76. సంవత్సరానికి ఒక పిల్ల. ఆవు ఏమన్నా మళ్ళీ పిల్లలు పెడుతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మేక 6 నెలలకి పిల్లలు పెడుతుందండి. ఒకటి అయితే ఒకటి పడుతుంది, 2-3 మేకలు పడుతుంది. అదేనా? మీరు ఎవరో మాట్లాడలేదు. ఇక నేనన్నా పెంచాలి ఈసారి. ఒక మేక 6 నెలలకి పిల్లలు పెట్టేస్తుందండి. అది ఒకటైతే 1, 2, 3 అంతేనా, 2 మేకలు పుడతా ఉంటాయి. అంటే సంవత్సరానికి వచ్చేసి 3-4 మేకలు ఆదాయం. ఎందుకు దీన్ని పిల్లలు? ఇక కుక్క అయితే ఇంకా బాగుంటుంది. 6 వాళ్ళు ఇంకా ఉంటాయి. కుక్క పిల్లలు ఇంకా బాగుంటాయి. 6, 10 దాని ఇష్టం. దాని సొమ్మైపోయింది. దేవుడు కనేమన్నాడు, కనీసం. ఎందుకంటే ఒక పిల్ల అయితే మనం పెంచుకోవడం సరిపోదని ఇంటికో పిల్ల కావాలి కదా. ఎన్ని పిల్లలు, కోడి గుడ్లు. ఏమంటే అది ఒక గుడ్డు అయితే సరిపోతుంది కదా, ఒక గుడ్డుతో సరిపోతుంది కదా. 10 గుడ్లు, 15 గుడ్లు. ఎందుకంటే నా పిల్లలు ఒకవేళ పక్కా సన్నబడిపోతారేమో గుడ్డు లేకపోతే. ఒకవేళ ఒకే గుడ్డు వస్తే ఆ ఇంట్లో వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది తింటారు అని దేవుడు గుడ్లు ఇంకా ఫారంలు పెట్టేసేది. ఈ మధ్య ఈ కోడి ఫారం అన్ని గుడ్లే. కోడి గుడ్డు అప్పుడే ఎంత ఉండేది గుడ్డు? ₹1. ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయింది? ₹10 వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతాం. ఏమండి, అంతకుముందు బిర్యానీలో మంచి గుడ్లు వేసుకొని ఇప్పుడు గుడ్లు వేయట్లేదు, ఉల్లిపాయ వేయట్లేదు. అంటే రేటు పెరిగిపోద్ది. నువ్వు గుడ్డు కావాలంటే 10 రూపాయలు కొనుక్కోవాలి గుడ్డు. ఆయన ఎందుకంటే మనకి దేవుడు ఎన్ని కలుగు చేస్తాడు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు దేవుడు మనకి ఇచ్చి పెంచుతున్నాడా? అవును. సముద్రంలో చేపలు, ఎన్నెన్నో పక్షులు, జంతువులు. ఆ పక్షులు మనం కౌజు పెట్టంట. మనం ఆ తొడలు అంటారు, రాజమండ్రి తీసుకెళ్తాం, నేను కౌజు పెట్టి ఇప్పించలేకన్నాడు. తీరా గిరగకి తీసుకొచ్చేసాడు. 50 అంటే పెట్టలేదు, ఏం లేదు. కౌజు పిట్టలు, ఎన్ని రకాల పెట్టలు, బాతులు పెంచుతారు గుడ్ల కోసం. లేవండి, దేవుడు మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు. యెషయా గ్రంథం 44, యెషయా గ్రంథం 44 అధ్యాయం 14 వచనం. ఏమండి, మనకు గింజలు ఇచ్చాడు, కూరగాయలు ఆకుకూరలు ఇచ్చాడు, చివరికి పాల పదార్థాలు ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు దేవుడు? దేవుడు పెంచిన మనుషులు మనల్ని ఎవరు పెంచుతున్నారు? ఏనాడైనా ఆలోచన చేసిందా ఈ మానవ సమాజం? 44:14 యెషయా గ్రంథం. ఒకడు దేవదారు చెట్లు నరకవలనని పూనుకున్నాడు. ఒకటి ఏమండి, ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయండి. అడవి వృక్షము, అడవి చెట్లు. ఈ ఎందుకు మనకి శ్మశాన వృక్షం, దాని పేరు, చెట్టు పేరు అది. సరళ వృక్షములు, దేవదారు వృక్షములు, సింధూర వృక్షములు, గంజాయి వృక్షములు. అశోకుడు ఏమి నాటాడట? చెట్లు నాటాడు. వాటిని వీరప్పన నరికాడు. మరి పెంచింది ఎవరండి? అశోకు చక్రవర్తి గారు చెట్లు వేసాడట, బానేసాడు. ఆ చెట్లు పెంచింది ఎవడు? కిల్లర వీరప్పన్న గారేమో నల్లమల అడవులన్నీ, కర్ణాటక అడవుల్లో మొత్తం నరిగిడవే. ఎర్రచందనం, నల్లచందనం, పచ్చ చందనం, ఇంకేం చందనాలు ఉన్నాయి, అన్ని చందనాలే. స్మగ్లింగ్. ఆయన ఎత్తి నరికేసుకుంటు ఇంకా లాభం లేదని చూపర్ పేర్చి పడేశాడు. ఈ అడవంతా తినేస్తున్నాడు. అశోకుడు చెట్లు నాటాడు. పెంచింది ఎవరు? దేవుడు. అరణ్యంలో, అడవులలో ఎన్నో చెట్లు, వృక్షాలు. అయ్యేందుకు మనకి ఎన్ని రకాలుగా ఈరోజు మనిషిని పెంచుతుంటే మనిషి దేవుడంటే తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి జారిపోయాడండి. ఆనాటి నుంచి నేడు వరకు ఇదే పరిస్థితి. దేవుడు పెంచుతున్నాడా? పెంచుతున్నాడు. ఏ వేసి పెంచాడు? ఏ ఎరువేశాడు? ఎలాంటి ఆహారాన్ని ఇచ్చాడు? అంటే మన పిల్లలకి గట్టిగా పెడితే ఒక 1 కిలో, 1/2 కిలో, కేజీ స్వీట్ ఎట్టుకెళ్తాం, లేదా ఒక కాయలు పట్టుకెళ్తాం, 2-3 కేజీలు. ఇంక అంతమించి మనం ఏం చేయగలం? టన్నులు ఏమైనా బస్తాలే పట్టుకెళ్ళబెట్టుకున్నాం. ప్రతిరోజు పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు ఉదయం సాయంత్రం రోజుకి ఎన్నిసార్లు తింటాం చెప్పండి. ఈ మధ్య షుగర్ వచ్చిన వాళ్ళకి పెద్ద మంచి ఆఫర్, బంపర్ ఆఫర్. డాక్టర్ గారు చెప్పాడు, అమ్మ అయ్యలారా మీరు ఒకేసారి ఇంకా తినకండి. మరి ఏంటండి, గంటకి ఆగి 2 ముద్దలు. ఎక్కడ తెచ్చి పెడతామండి ముద్దలు? షుగర్ వాళ్ళకి మంచి ఆఫర్ అన్నమాట ఇది. ఒకేసారి తినకో, కంచాలనే పెట్టుకుని ఆ వైట్ తెల్లగా ఉంది కాదు, అందులో స్వీట్ ఉంటుంది. తెల్లన్నంలో, రైస్లో తీపి పదార్థం కనుక ఎక్కువ తినకో, పెరిగిపోతే. మరి ఏం చేయాలి? ఒక గంట ఏం చేయాలి? గంట ఆగి 2 ముద్దలు. ఎన్ని ముద్దలు పెట్టాలండి? ఎంత కాలం నుండి తింటున్నాడండి మనిషి. దేవుడు పెంచుతున్న మనుషులు, పెంచుతున్న దేవుణ్ణి ఏనాడైనా మనం గుర్తించగలిగామా? మన పిల్లలకి మనం చెప్పగలిగామా? అరే దేవుడు రా మనల్ని పెంచుతుంది, నేను అనకూడదు. నేను లేకపోతే అసలు బ్రతికే లేదు, కుటుంబం లేదు, భార్య పిల్లలు లేరు అనకూడదండి. నేను లేకపోతే నీ బతికే లేదు అనకూడదు. ఎందుకు? నా దేవుడు పెంచుతున్నాడు, నా కుటుంబాన్ని, నన్ను పెంచుతున్నాడు, నా కుటుంబాన్ని పెంచుతున్నాడు. ఇదిగో సర్వలోక మానవాళిని నా పరలోకపు తండ్రి పెంచుతున్నాడు, నేను కాదు. నా దగ్గరే ఉంది పెంచడానికి. నేను ఎలా పెంచను? నేను పెంచలేను, నా వల్ల కాదు. నా దేవుడు పెంచుతున్నాడు.
దేవుడు పెంచుతున్నాడు. దేవుడు పెంచిన మనుషులా, లేకపోతే తల్లిదండ్రులు పెంచిన మనుషులా, తాతయ్య అమ్మమ్మలు నాన్నమ్మలు పెంచిన మనుషులా? ఎవరు పెంచారు? ఆలోచన చేద్దాం. దేవుడు మరొక మాట చూడండి, ఇది కావలేదు మనకి. ఇప్పుడు మనం చదువుకుంది ఏంటంటే సరళ వృక్షములను, శ్మశాన వృక్షములను, సింధూర వృక్షములను, అడవి వృక్షములలో, అడవి వృక్షాలు ఎందుకు, ఆ వృక్షాలు ఎందుకు, ఆ చెట్లు ఎందుకు, ఆ మ్రానులు మనకనంటే ఎందుకు అనంటే, ఒకడు చెట్లు నాటగా దేవుడు వర్షం నుంచి పంపించాడు. అసలు కాదు పెంచింది, కిల్లర్ గిరప్పను కాదు, వీళ్ళ కాదు పెంచింది. ఒకడు చెట్టు నాటగా దేవుడు వర్షాన్ని ఇచ్చి పెంచాడు, అది పెరిగింది. ఎన్ని చెట్లు వేస్తాం మనం? ఒక ఎకరానికి నీరు పెట్టడానికే బోర్లో నీరు అయిపోతుంది. ఇలా కరెంటు బిల్లు వెళ్ళిపోతే ఇక్కడ మీటర్. ఎన్ని ఎకరాలు పెంచాలి, ఎన్ని ఎకరాలు తడపాలి, ఎన్ని ఎకరాల పంటను పండించాలి. ఏంటంటే అంతానే ఒక గింజ వేస్తున్నా, ఒక గింజగా ఒక గింజ రాకుండా 100 గింజలు ఎందుకు మనకి? సంపాదించి కూడబెట్టి కూడా కోల్డ్ స్టోర్లు, రూమ్లోని గుడాంస్లో అట్లా పెట్టుకోడగా కనీసం పేదవాడికి ఏమో స్టోర్ రూమ్ దాచేసుకోవడం. అక్కడ పెద్ద పెద్ద టన్నులు ట్రైన్ గూడ్స్ రైలు వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద లారీల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ రూమ్లు, పెద్ద పెద్ద గొడవలు దాచుకుంటున్నాడు. మనిషి స్వార్థపరుడు అయిపోయాడు. దాచుకుంటున్న ఈ మనిషి దేవుడెవరో గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో బ్రతికేస్తున్నాడు మానవుడు. ఎన్ని ఇచ్చాడండి దేవుడు మనిషికి? ఈ చెట్లు ఎందుకు, అడవిలో ఉన్న చెట్లు వృక్షాలు మనకెందుకు అని అంటే, దేవుడికి తెలుసు కదా మనకి ఏది కావాలో. ఆ చెట్లు నరుక్కుని వచ్చి ఇల్లు కట్టుకోవాలి, కిటికీలు పెట్టాలి, గుమ్మాలు పెట్టాలి. ఈ మధ్య 6, 6, 8, 8, 10, 10 సైజు. ఇంకా ఇంట్లో ఏం కనపడుతుంది? నేను చాలా ఇళ్ళలో చూశాను. 6, 6 గది నుండి అదే కనపడుతుంది. మరి ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎలా పడుకుంటారు. 6, 6, 8, 8 ఏంటది? మంచం. మరి గది నుండి అలా ఉంటుంది, మంచం ఉంటుంది. ఎలా చేశారు? చెట్టు, దివాన్ కార్డులు, ఏదో కార్డు, ఈ కార్డు, ఆ కార్డు, కుర్చీలు, బల్లలు, మంచాలు, ఇవన్నీ ఎలాగా తయారు చేసుకున్నామంటే దేవుడు అడవి చెట్లు ఇచ్చాడు మనకి. చెట్లు ఈరోజు మంచం వచ్చి 50,000 లక్షలు అమ్ముతున్నారండి. టేక్ కర్ర, ఏదో కర్ర, అడవి కర్ర. ఒక మంచం కొనాలంటే ఒక మంచం 50,000, 60,000 లక్షలు ఉన్నాయి. కర్ర, చెట్లు దేవుడిచ్చాడు. ఇంకా కర్ర ద్వారా ఎన్నో వస్తువులు తయారు చేసుకోవాలండి. నా బిడ్డలు వాటిని వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, కుర్చీలు చేసుకోవాలి, బల్లలు చేసుకోవాలి, వాళ్ళు చక్కగా ఇల్లును కట్టుకోవాలా, ఇంటికి సంబంధించిన కలప కావాలని దేవుడు చెట్లు నాటాడు, చెట్లు ఇచ్చాడు, వాటిని పెంచాడు. నోవాహు తన 2 కుమారులు, 2 ముగ్గురు కొడుకులు ఏమండి, నోవాహు 3 కుమారులు. నోవాహు వీళ్ళు ఏం చేశారు? అడవిలోనికి వెళ్ళి ఆ చితి చారకపు మ్రాను, ఆ చెట్లు నరుక్కొచ్చి వాడ తయారు చేశారు. వాడు చేసిన అంతా చెట్లే, కర్ర, చెక్క. ఆ చెక్క, ఆ కర్ర అయితేనే సముద్రపు నీటికి తట్టుకుంటుందండి. నీరు చెక్కనేం చేయలేదు. అది ఉప్పు నీరైనా అసలు చెక్కనగానే, కర్రనగానే అసలు అది అసలు ఏం చేయలేదు. అసలు ఉప్పు నీరు కూడా దాన్ని ఏం చేయలేదు. చెక్కని తేలాడుతూ ఉంటుంది. ఈ మధ్య అంతా హైబ్రిడ్ వచ్చేసింది. ఐరన్, ఇనుము, తర్వాత ప్లాస్టిక్, ఫైబర్, ఇవి తినేస్తాయండి. ఉప్పు నీరు ఏమవుతుందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద షిప్పులు తయారు చేస్తారు, ఓడలు. అవి ఏమవుతుందంటే దానికి ఇంత పరిమితి ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ నీరు, ఎందుకంటే అది ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది కాబట్టి సముద్రంలో, ఆ ఉప్పు నీరు తినేస్తుందండి. అది ఎంత పెద్ద షిప్ అయినా సరే, ఎంత పెద్ద ఓడైనా సరే తినేస్తే ఏం చేస్తారంటే దాన్ని బయటకు తీసుకొచ్చి లేదంటే మునిగిపోతుంది. నీళ్ళు అదురు వెళ్ళిపోయినా మునిగిపోతుంది. ఇక దాని టైం అయిపోకుండా దాన్ని ఏం చేస్తారు? వాడని తీసుకొచ్చి బయట పెట్టేసి దాన్ని కట్ చేసేస్తారు, మళ్ళీ తీసేస్తారు. చెక్క, కర్ర, చెట్లు, ఆ చెక్కతో తయారు చేసేటువంటి షిప్పులు ఉంటాయి కదా, పడవలు, బోట్లు, అవి ఎలా ఉంటాయండి? ఎంతకాలం అలా సముద్రంలో వాళ్ళు వేటాడుతూనే ఉంటారు. కర్ర ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చెట్లు
ఇవన్నీ మనకు అవసరమా? అవును, తన బిడ్డలకు అవసరమని, తన పిల్లలకు ఇవన్నీ అవసరమని దేవుడు ఎన్ని రకాల నిధులు, గవర్నమెంట్ ఇచ్చే నిధులు కాదు, రాయితీలు కాదు, దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప నిధులు ఎవరిస్తారు చెప్పండి? ఇన్నిచ్చి దేవుడు ఏం చేస్తున్నాడండి? పెంచుతున్నాడు పెంచుతున్నాడు పెంచుతున్నాడు. అలాంటి దేవుని గూర్చినటువంటి ఆలోచన ఈరోజు ప్రతి మనిషికి ఉండాలి. దేవా, నన్ను పెంచుతున్నావు నువ్వే, మీరే నన్ను పెంచారు, లేకపోతే నేను బ్రతకలేదుగా పోతారా? మీకు ఇంకా ఈ పెంపుడు గురించి మీకు ఇంకా చాలా లోతు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇంకా 2-3 వారాలు మాట్లాడుతుంది కదా. దేవుడు మనల్ని పెంచుతున్నాడు పెంచుతున్నాడు పోషిస్తున్నాడు. ఆయనకు మరొక పేరు ఉంది చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనం చదవండి. దేవుడైన యెహోవా తూర్పునున్న ఏదెను తోటలో ఏం చేశారు? ఒక తోట వేశారు, దాన్ని నిర్మించారు. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఏదెనులో ఒక తోట వేశాడు. ఏం తోట అది? ఏదెనులో తోట. ఏమండి, అందులో చెట్లు, వృక్షాలు, చెట్లు తోట. ఏ తోట? ఏదెను తోట అనగానే అందులో ఎన్నో చెట్లు ఉన్నాయి, వృక్షాలు, ఫలాలు. అవాదాముగా ఏదిన్నారుగా. అక్కడ గన్నేరు పప్పు కూడా ఉంది. తిన్నారంటే తిన్నారు. ఎందుకంటే అవ్వాదాములు తినొచ్చు. ఎందుకు తినొచ్చు అంటే వాళ్ళకి చావు అనేది లేదు, మరణం లేదు. వాళ్ళకి అవ్వాదములు వాళ్ళు తినొచ్చు. వాళ్ళు గన్నేరు పప్పు అనేది తినొచ్చు, విషమైన తాగొచ్చు. అది వాళ్ళకి అవకాశం ఉంది, అవ్వాదములకి మాత్రమే. ఏదేను తోటలో దేవుడు తోట వేశాడు. మన పెరట్లోనే వేస్తాం. తోటలో ఏముంటాయి? అన్ని పువ్వులే, రకరకాల పువ్వులు. ఆ పువ్వులు ఏం చేస్తాం? ఊరగాయ పచ్చడి పెట్టుకోవడానికి పని చేస్తుందా పువ్వు? పనికిరా. కొన్ని పచ్చడి చేయడానికి పని చేస్తుందా పువ్వులు? పనికిరా. ఏడ కనపడితే సాయంత్రం వాడిపోతుంది. ఆ పువ్వులు తోటలో మాత్రం వేస్తాం మన పెరట్లో. కానీ దేవుడు ఏదేనులో ఏమేశాడట? దేవుడు ఏమేశాడు ఏదేనులో అని అంటే ఆయన తోట వేశాడు. ఆ తోటలో వృక్షాలు వేశాడు, ఫలాలు. వాళ్ళు ఏ ఫలమైనా తినచ్చు. వాళ్ళు అవ్వాదాములు నిరభ్యంతరంగా తినచ్చు. వాళ్ళకి చావు లేదు, మరణం లేదు, ఆపద లేదు. వాళ్ళని మరణం అనే ప్రస్తావన లేదు అక్కడ. దానికి తోటలో అన్నీ తినాలి. మంచి చెడ్డలు తెలివినిచ్చు ఒక చెట్టు తప్ప. మిగిలిన పళ్ళన్నీ తినొచ్చా? తినండి. అది ఏ కాయని తినొచ్చు, మీరు ఏ ఫలాన్ని తినొచ్చు. వాళ్ళు ఫలాలు తిని బ్రతికారండి అవ్వాదం. ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు తన పిల్లలను, తన బిడ్డలకు ఏ లోటు రాకూడదని, వాళ్ళు ఆకలితో ఉండకూడదని, వాళ్ళు అనారోగ్య స్థితికి వెళ్ళకూడదని ఎన్ని ఔషధాలు పెట్టాడండి దేవుడు. ఆకుల్లో, చెట్లలో, తోట. ఆ తోటలో ఎన్నో వృక్షాలు కలుగు చేశాడు దేవుడు. వృక్షాలు కలుగు చేశాడు. మీరు తినండి, ఫలాలు తినండి. అన్ని రకాల ఫలాలు తినాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎన్ని రకాలు ఎందుకు? నువ్వు నేను పెంచాలి. నువ్వు బ్రతికుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు జీవించాలి. నా కోసం 10 మందికి చెప్పాలి. కొబ్బరి చెట్టు ఎక్కడో పెట్టాడు కాయ, కింద ఉంటే కోసుకుని తాగేస్తామని ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఆ ధర్మం పైకి వెళ్ళిపోయింది. పోనీ దాన్ని ఏమైనా కల్తీ చేద్దామంటే కుదరదు. ఇంకో విచిత్రం ఏంటంటే కొబ్బరి పండు నీళ్లు ఉదయాన్ని కొన్న తర్వాత అది వెంటనే మధ్యాహ్నం సాయంత్రం లోపు అయిపోవాలి. సాయంత్రం 4-5 దాటిందంటే అది పాడైపోతాయి. కొబ్బరి నీళ్ళు బొండంలో నుంచి బయటకు వస్తే అందులో ఉంటే అది ఎన్ని నెలలైనా సంవత్సరమైనా అలాగే ఉంటుంది. కొబ్బరి బండం కోసేసిన బండం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, అది ఎన్ని నెలలైనా అలా ఉంటుందండి. నీళ్ళు పడవు, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అదే బండంలో నీళ్ళు కొట్టేసి బయటకు వచ్చి బాటిల్లోని గ్లాసులో పెట్టుకుని అలా ఉంచండి,
ఒక రోజు ఒక పూట కూడా ఉండదండి, పడైపోతాయి, పులుపు వస్తుంది. సాయంత్రం లాగానే ఆ నీళ్లు పడైపోతాయండి, కొబ్బరి నీళ్ళు. అది వెంటనే కొట్టిన వెంటనే త్రాగాలి. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి, నాయనా మీరు దాచుకోకండి అయ్యా, నిలవ పెట్టుకోకండి అయ్యా. దీనికోసం మీకు వచ్చేవారు మాట్లాడతారు. నిలవ పెట్టుకోకండి, దాచుకోకండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినండి, ఫ్రెష్గా తినండి, మీ ఆరోగ్యం బాగుంటుంది అని దేవుడు ఎప్పుడు చెప్పాడండి. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? దాచుకున్నారు. గిన్నెలు కొండలు సంచులు తెచ్చేసుకుని ఆ మాంసం ఏమైనా దొరకదేమోనని సంచులు దాచుకున్నారు. అది ఏమైనా ఉందంటే కుళ్ళిపోయిందండి. దేవుడు కొబ్బరి నీళ్ళు ఎక్కడ పెట్టాడని, ఎంత ఆరోగ్యం కొబ్బరి నీళ్ళు. అన్నీ తాగుతాం, కొబ్బరి నీళ్ళు తాగం, అన్నీ తింటాం. జామకాయ తిన్నాం, జామకాయ యాపిల్ కన్నా మంచి శ్రేష్టమైంది. కానీ మనకు తేగా దొరికింది, దాన్ని పట్టించుకున్నాం మనం. జామకాయ చాలా, యాపిల్గా కూడా పనిచేయదు దాని ముందు తెలుసా? కొంతమంది తెలిసిన తినడం అంత అలవాట్లేదు మనం, కానీ తినాలి. ఎందుకంటే అన్నీ దేవుడు ఇచ్చాడుగా. యాపిల్ పండు కన్నా శ్రేష్టమైన జామ పండు. ప్రతిరోజు తినాలి జామకాయ. యాపిల్స్కే తినమని పర్లేదు, అన్ని కాయలు తినాలి, కానీ జామకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. తినమ్మా, ఎందుకంటే మన ఇంట్లో ఉంటుందిగా, ఇంటి ముందు ఉంటుంది, అందరి ఇంట్లో దగ్గర మొలిచేస్తుంటుంది. తేగా దొరికింది, అది దానికి విలువ లేకుండా చేశారు. ఈరోజు మనిషి దేనికైతే విలువ లేకుండా చేశాడో అదే విలువైందండి. అది చాలా మంచిది. కొబ్బరి పండు చాలా ఆరోగ్యం, జామకాయ చాలా ఆరోగ్యం, బొబ్బాయి అది ఇంకా మంచిది. అందుకే ప్లేట్లెస్లో పడిపోతున్నాయి, డబ్బా అని ఆకులు నవ్వులేస్తున్నారు గొడవ లేకుండా. బొబ్బాస్కాయలు కాయలు తింటారా బాగుంటుంది, దేవుడిస్తే కాయలు మానేసి ఆకులు నవ్వులేస్తున్నారు. ఇది ఎంత బాగుందో చూడండి, చాలా విచిత్రం. కొంతకాలానికి చెట్టు నవ్వులేసిలా ఉన్నారు బొబ్బాయి చెట్టు. ఇంకా లాభం లేదు, ప్లేట్లెస్ పడిపోతున్నాయి, బ్లడ్ రక్త కణాలు పడిపోతున్నాయని చెప్పి ఆడేం చేసాడు కంపెనీ వాడు అంటే శిలాయినే తయారు చేసేసాడు ఆగుతుంది. ఆడికి బుద్ధి లేదు, తయారు చేసినాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్క ప్రోటీన్ ఉంటే, ఒక్కొక్క ఏమంటుందండి, ఏముంటాయి ఒక దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. క్యాలరీస్ విటమిన్స్ ఒక్కొక్క కాయలని మీకు ఎప్పుడూ చెప్తాను, దానికోసం దాని వివరణ వేరుకుంటుంది. ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క విటమిన్ ఇచ్చాడండి దేవుడు. ఎంత ఆరోగ్యం అండి. ఇవన్నీ వదిలేశారు, ఫలాలు మానేశారు, కాయలు మానేశారు, గడ్డి తింటున్నారు. ఏం గడ్డి? పలావ్. మా తోడులు గారికి పలావ్ అంటావు రాక పలాయ్ అంటాడు ఆయన. పలాయ్ ఎట్లా ఇది? పలాయ్ అంటే కళాయిలాగా ఆయన రాదు. ఈ పలావ్ ఎందుకంటే ఇలా పెరిగిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా పలాయే కళాయే. అమ్మ ఎందుకమ్మా కూరగాయలు ఉందంటే, అయ్యగారు మీరు అంత దూరం నుంచి వచ్చారు, కనీసం ఈ మాత్రం పెట్టకపోతే ఎలా? కుదరదు. కాటవారం వెళ్ళాం, కాటవారంలో 2 పూటలు ఎట్టేసారు వాళ్ళు. సంతకాడ వెళ్ళగానే సెట్టింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి తినేసాం అంటే వాళ్ళు విశ్వాసం కొట్టేసుకుంటారు. ఎంతగానే అయ్యగారు ఏం చెప్పాడట పాస్టర్ గారు, అమ్మ ఒక ఇద్దరు మీ దగ్గర ఉండండి, ఒక ఇద్దరు మీ ఇంటి దగ్గర ఉండండి అని చెప్పాడండి ఈయన. మరి చెప్పినప్పుడు మాకు చెప్పాలి కదా, పోనా విశ్వాసాలని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదు, ఈయన చెప్పలేదు. మేము అందరం వెళ్ళిపో తినేసాం. అందరం అంటే ఎవరో కదా, 4 వెళ్ళాం. నేను, ఝాన్సీ గారు, మా అత్తగారు, రాజేష్, మేము 4 వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గర బాగా తినేసాం. తినేసి వచ్చేసాం, ప్రారంభించేసాం. ప్రార్థన అయిపోయింది, 10:30 అయింది. ఆయన అంటాడు, పాస్టర్ గారు భోజనం చేద్దరు అన్నాడు. అన్నాడు, ఇదేంటి మేము తినేసామయ్యా భోజనం? అబ్బాయి మీరు తినేస్తారు, ఇంకో విశ్వాసం ఉంది, ఆవిడ గొడవడుతుంది, ఫోన్లు చేసేస్తుంది అన్నాడు. ఫోన్లు చేస్తే మేమేం చేయము, మరి అక్కడ తినేసాం కదా అంటే, లేదండి పాస్టర్ గారు ఏళ్ళంటి దగ్గరకు ఇద్దరంట. ఈ పంచుకోవడం పెట్టి అర్థం కావట్లేదు జాంకేలాగా. పోనీ పప్పగారు మాకు ఏం చెప్పారా? మాకు తెలుసు. అక్కడ ఎలమనం వెళ్ళాం, తినేసాం, తీసుకెళ్ళాను. ఆవిడ గొడవ, ఆవిడకి పిల్లలు లేరు, పాపం ప్రార్థన చేయండి, వాళ్ళ ఆయన తాగేసి తిరుగుతున్న వాళ్ళు. ఆవిడ గొడవ, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను కోడి మాంసం వండాను, మీరు తినకపోతే గిన్నెలు అడ్డుకొచ్చి కాలు పెట్టి ఎత్తనట్టు. అయ్యో బాబు మేమేంటున్నాం, మా రాత్రి 11 అయ్యింది. సరేలే పెట్టండి అని చెప్పేసాను. మరలా కూర్చున్నాం.
ఈలోగా మా రాజేష్ గారు అంటాడు, డాడీ నువ్వు తినరా, మా నిశ్చీనో ఎవరో తీసుకెళ్ళి తిన్ను, వీళ్ళేమో రారు అంటే కాలేజీ డిగ్రీ పిల్లలు కదా వీళ్ళు ఎంబీబీఎస్ చదువుతారు, 5 రోజులు అక్కడ ఉండిపోయాను. ఫోన్ మీరు తీసుకెళ్ళి రావండి బలమైన వీడు గట్టిగా 2 గుడ్లు ఎట్టమంటే కింద పోతాడు తింటాం. ఆ బంగపూరలో ఆయన ఏమో జాయింట్లు తీసుకొచ్చాడు, తొల జాయింట్లు ఉన్నాయి. ఏమంటే డాడీ తినగలన్నాడు. ఓరే బాబు నీకు నమస్కారం రా, నువ్వు తింటే తినలేదు పాస్టర్కి ఇచ్చి అలా తింటాను, తినేస్తాను మొదలెట్టాడు. అందరం తినేసి వాడి కోసం జాయింట్ సాగం కూడా అవ్వలేదు, నేను తింటానే ఉన్నాడు. ఓరే తినరా బాబు టైం అయిపోతుంది. అలాగే చేసిన వాళ్ళు అలా చేయకూడదు, బాగోదు కదా, ఆడికి ఉండాలి. నేను అన్నాను ఓరే తెచ్చేసుకోరా బాబు అంటే మొదలు అయిపోతుంది డాడీ. మొత్తం మీద వాళ్ళు వంతులు పెట్టుకున్నారు అక్కడ ఆ కాటవరంలో, రాజమండ్రి రావతల తొర్రేడు దగ్గర అనమాట. వంతులు పెట్టుకున్నారు. మొత్తం మీద ఎలాగైతే తప్పదా అన్నాను. తప్పదండి, మీరు కానీ ఆవిడ దగ్గర తినకుండా వెళ్ళారంటే రేపొద్దున గుడికి రాను. అమ్మ నాయన గుడికి రాకపోతే మమ్మల్ని బట్టి కుటుంబం దేవుడు దూరం అయిపోతుందంటే మేము కడుపు పట్టకుండా తింటాం, నడవన్నా తప్పదు, నడవన్నాం అంతే. రెండు బాబు ఆవిడ మళ్ళీ గుడి మానేస్తుందండి బాబు. ఈ మధ్య వస్తుంది కొత్తగా ఆయన గొడవ 11 అయింది రాత్రి. మళ్ళీ ఇల్లు మొత్తం మంచమే కూర్చున్నాం. నేను ఒకటే చెప్పాను, అమ్మ నా వల్ల కాదు, నువ్వు గుడికి వచ్చినా రాకపోయినా కొంచెం పెరిగేసి పెట్టాను. 11 అవుతుంది ఏంటంటే ఆవిడ అయ్యాడు చికెన్ వద్దంట, చికెన్ కానీ కోడి ఏం వద్దు నాకు, ఏ కోడి వద్దు, కొంచెం పెరిగేయమ్మ నాకు ఏమొద్దు అన్న. మొత్తం మీద ఎలాగైతే అడిగని ఏం పెరిగింది, ఆ పెరిగే ఒరిజినల్ అంది. ప్యాకెట్ పెరుగు ఏం చేస్తాం, గుడి మానేస్తుంది అమ్మ. ప్యాకెట్ పెరిగా కొద్దిగా నీళ్ళు పోసుకుని మొత్తం నీళ్ళు పోసుకుని తినేసా ఇంతే. ఈ రాజేష్ ఇంకా చూస్తున్నాడు, అలా కష్టపడినాడు. 11 అయిపోతుంది. రే బాబరే మనం ఎక్కడ దుద్దుకునే వాళ్ళు రాను బాగుంట అడిడాడి అంటున్నాడు. అలా మొత్తం మీద తిన్నాం అన్నమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం, ఏదేని తోటలో నుంచి కాటవరం బందపురం బ్రాహ్మణ గుడి తిరిగి చివరికి మాకు పెట్టింది. బ్రాహ్మణుడు చెప్పారు, బాబు మీ మటన్ చికెన్కు నమస్కారం, మీ గోంగూరకు నమస్కారం, ఒక కోడిగుడ్డు కొంచెం వంకాయ బంగాళదుంప వేసి ఉన్నాడు సరిపోతుంది. అదే వండాడు, వెరీ గుడ్. మళ్ళీ క్యాలీఫ్లవర్ కూర వండాడు. ఇవన్నీ మొత్తం మీద పచ్చడి, వంకాయ పచ్చడి ఇదే పెట్టారు. మాకు ఈ గడ్డి పెట్టారు, ఆ గడ్డి తినవచ్చు, అది మంచి గడ్డి. అది కూరగాయలు ఏమంటే ఆకుకూరలు ఇదే. ఇక్కడ ఏం వేసాడు దేవుడు, ఏదేనులో తోట వేశాడు. ఆ తోటలో ఏమన్నా చెట్లు, ఫలములు అంటే కాయలు, పళ్ళు ఏమండి. ఇంకా ఎన్ని రకాల దేవుడు ఇచ్చినట్టే, జీడిపప్పు, బాదం పప్పు, ఏమండి పిస్తా పప్పు, కొన్ని పప్పులు చెప్పండి ముగించుకుందాం. తింటమే తప్ప తెలియదు, చెప్పడం రాదు మనకి. చెప్పడం కొన్ని పప్పులు ఉన్నాయి. గనేపప్పు అక్కడేంటి చాలా పప్పులు ఉన్నాయి. మినపప్పు, కందిపప్పు, ఎన్ని పప్పులే ఎన్ని కూడా పప్పు దినుసులు, పెసరపప్పు. ఇంక మేరీ నుదిలేమంటే మొత్తం లిస్ట్ ఇచ్చేస్తుంది. మంచిది కనుక దేవుని వల్ల దేవుడు వీటన్నిటినీ మనకి పెట్టి ఏం చేస్తాడంటే పెంచుతున్నాడు. గనుక మనల్ని పెంచేది ఎవరంటే దేవుడే. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఆ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా నన్ను పెంచుతున్నావు, నాకు మంచి ఆహారం ఇచ్చావు, మంచి ఫలాలు ఇచ్చావు. ఏది లోటు చేశాడు చెప్పండి దేవుడు. ఆకుకూరలు, కూరగాయలు, మాంసము, చేపలు, గుడ్లు, పాలు, మంచి ఆహారం అండి. వీటన్నిటిని పెట్టి ఏం చేస్తాడు మనల్ని చెప్పండి, ఈ భూమి మీద సర్వమానవాళ్ళని పెంచుతున్నాడు. దేవుడు పెంచిన మనుషులు. ప్రార్థన చేసుకున్నాడు. మిగిలినటువంటి సందర్భాలు ముందు మనం మాట్లాడుకున్నాం. దయగలిగిన దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు. మా పోషకుడు, మమ్మల్ని పెంచే దేవుడు,
మాకు ఆధారమైన దేవా మీకు వందనాలు. మమ్మల్ని కని పెంచి గొప్పవారిగా చేసి సమస్తాన్ని కలుగజేసి అన్నిటిని అనుగ్రహిస్తున్న దేవుడు, మీకు ఏమిచ్చి మా రుణమును మేము తీర్చుకున్నాము దేవా. మాపైన ఎంత ప్రేమను కనపరుస్తున్నారు. మీ ప్రేమను వర్ణించలేము అయా. మీరు చూపినటువంటి ఆ వాత్సల్యతను బట్టి మేము మనుషులమని మట్టివారమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ వీళ్ళకి సరైన ఆహారం లేకపోతే వీళ్ళు చనిపోతారేమో, వీళ్ళు బ్రతకరేమో, వీళ్ళు నన్ను మర్చిపోతారేమో, వీళ్ళు మరలా ఆహారం తిని ఆరోగ్యంగా ఉండి నా దగ్గరకు రావాలి అని గుర్తించినటువంటి ఈ ప్రణాళికను బట్టి ఈ సర్వ మానవాళిని పెంచుతున్నారు, పోషిస్తున్నారు. మీరే పెంచి పోషిస్తున్నారన్న సంగతి ప్రజలు తెలుసుకుని గ్రహించి ఆలోచించి మీ ఎడల కృతజ్ఞత కలిగి ప్రభువా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించు. చెప్పబడిన కొన్ని మాటలు మీ బిడ్డలందరి హృదయాలలో ఫలింపొచ్చి తదుపరి ప్రభు బల కార్యక్రమంలో తోడుకుంటే మీ బిడ్డలందరినీ యోగ్యపరిచి బలలో పాల్గొని కృప దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.